హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. జనవరి 14న అదానీ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిన దృష్టి 10 స్టార్ లైనర్ డ్రోన్ అంటే ఇజ్రాయేలీ హెర్మిస్ 900లో లోకల్ వర్షన్ గుజరాత్ కోస్ట్ దగ్గర క్రాష్ అయింది. ఇది ఇండియన్ నేవీ ప్రీ యాక్సెప్టెన్స్ ట్రయల్స్లో ఉన్నప్పుడు జరిగింది. ప్రీ యాక్సెప్టెన్స్ అంటే నేవీ సర్వీస్లోకి తీసుకోవడానికి ముందు కొన్ని ట్రయల్స్ని జరిపింది. కానీ లక్కీగా దీనివల్ల నేవీకి ఫైనాన్షియల్ లాస్ అయితే ఏం జరగలేదు. కంపెనీ కొత్త డ్రోన్ని ఇవ్వాల్సింది. అదానీ కంపెనీ ప్రకారం డ్రోన్లో 60% కాంపోనెంట్స్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి. కానీ కొన్ని ముఖ్యమైన పార్ట్స్ ఎలక్ట్రానిక్స్ అయితే ఇజ్రాయెల్ నుండి వచ్చినవి అని చెప్తున్నారు. ఇండియన్ ఆర్మీ నేవీలు కలిసి 2 డ్రోన్స్ చొప్పున ఆర్డర్ చేశాయి. నేవీ 2024 జనవరిలో మొదటి డ్రోన్ని రిసీవ్ చేసుకుంది. ఆర్మీకి జూన్లో డెలివరీ అయింది. తర్వాత నేవీ లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే 2వ డ్రోన్ని కూడా రిసీవ్ చేసుకుంది. దీన్ని సర్వీస్లోకి అంగీకరించడానికి ముందే ఈ క్రాష్ జరిగింది. దృష్టి 10 స్టార్ లైనర్ డ్రోన్ ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్, రికవనెసెన్స్ మిషన్స్ కోసం డిజైన్ చేయబడింది. కంపెనీ క్లెయిమ్ చేసిన దాన్ని బట్టి 30,000 అడుగుల ఎత్తులో 36 గంటల పాటు నిరంతరాయంగా ఎగరగలదు. 450 కేజీల సెన్సార్ లోడ్ కెపాసిటీ ఉంటుంది. అయితే ఇలా క్రాష్ అవడంతో ఈ డ్రోన్స్ రిలయబిలిటీ మీద డౌట్స్ పెరిగాయి. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వచ్చిన కొన్ని రిపోర్ట్స్ని బట్టి ఈ స్టార్ లైనర్ డ్రోన్స్ విషయంలో అడ్వర్టైజ్మెంట్ చేసిన కేపబిలిటీస్కి యాక్చువల్ పర్ఫార్మెన్స్కి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎగిరే ఎత్తు అలాగే టైంలో ఈ డ్రోన్స్ హామీ ఇచ్చిన స్పెసిఫికేషన్స్ని మీట్ అవ్వలేకపోయాయి. ఇజ్రాయేలీ కంపెనీ 36 గంటల పాటు కంటిన్యూస్గా ఫ్లై చేయగలదని క్లెయిమ్ చేయగా రిపోర్ట్స్ ప్రకారం ఆ ఎండ్యూరెన్స్లో సగం కూడా అచీవ్ చేయలేకపోయాయి. అంటే స్వదేశీ తపస్సుల 18 గంటలు కూడా ఎగరలేదు. అలాగే 30,000 అడుగుల ఎత్తుని కూడా రీచ్ అవ్వలేకపోయాయి. అలాగే రిపోర్ట్స్ని బట్టి ఈ డ్రోన్స్ శాటిలైట్ కమ్యూనికేషన్లో కూడా తరచూ డిస్కనెక్షన్స్ వచ్చాయి. ఒక 10 సంవత్సరాల ముందు వచ్చిన డ్రోన్స్ అయితే లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్ మీదే ఆధారపడ్డాయి. అంటే గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుండి మ్యాక్సిమం 250 కిలోమీటర్ల దూరం వరకే కంట్రోల్ చేయొచ్చు. కానీ శాటిలైట్ కమ్యూనికేషన్ లింక్ పెట్టడం వల్ల ఇప్పుడు చాలా ఎక్కువ దూరం నుండే కంట్రోల్ చేసే అవకాశం వచ్చింది. లాస్ట్ మంత్ రిపోర్ట్స్ నిజమైతే ఈ శాట్కామ్ డిస్కనెక్షనే క్రాష్కి కారణమవచ్చు. కానీ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్స్ చాలా అవసరమని గుర్తించాయి. పైలట్స్కి రిస్క్ లేకుండా శత్రువుల కదలికలపై నిఘా పెడుతూ వాళ్ళ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి. 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ కలిపి సుమారు 91 కొత్త మేల్ యూఏవీస్ని కొనడానికి చూస్తున్నాయి. మొదట స్వదేశీ తపస్ డ్రోన్ ఈ రిక్వైర్మెంట్స్ని మీట్ అవుతుంది అనుకున్నారు. 28,000 అడుగుల ఎత్తులో 18 గంటల పాటు ఎగిరింది. కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ పెట్టిన 24 గంటల ఎండ్యూరెన్స్ 30,000 అడుగుల బెంచ్ మార్క్ని మీట్ అవ్వలేకపోయింది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ నుండి కొన్న హెర్మిస్ 900 డ్రోన్స్ అడ్వర్టైజ్ చేసింది కాకుండా కనీసం తపస్ కేపబిలిటీస్ని కూడా మ్యాచ్ అవ్వలేకపోయినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇప్పుడు ఈ క్రాష్ని చూస్తే ఆర్మ్డ్ ఫోర్సెస్ మరిన్ని డ్రోన్స్ని ఆర్డర్ చేయడానికి అవకాశం లేదనిపిస్తుంది. ఎయిర్ ఫోర్స్ దగ్గర అయితే హెరాన్ మార్క్ 2 డ్రోన్స్ ఉన్నాయి. వీటి పర్ఫార్మెన్స్ గురించి మాత్రానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.